జనసేన పార్టీ కార్యాలయంలో జగ్గన్నపేట గ్రామానికి చెందిన సుమారు 100 మంది జనసేన పార్టీలో చేరారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధిని మెచ్చి జగ్గన్నపేట గ్రామానికి చెందిన సుమారు 100 మంది తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి నేటి వరకు పార్టీలు కులమతాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. మనం చేసే అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మునగాల సూర్యారావు, మండల పార్టీ అధ్యక్షుడు ప్రసాద్, జనసేన నాయకులు ఎంట్రిపాటి రాజు, పత్స బ్రహ్మయ్య, దుట్ట యువరాజ్, అడ్డాల మురళి, ముఖేష్, గట్టిం నాని పాల్గొన్నారు. గ్రామం నుంచి మా దాదాపుగా 25 కుటుంబాలు అక్కడ ఉన్నటువంటి కష్టజీవులు విలేజ్ వాతావరణంలో గత 5 సంవత్సరాలుగా పడిన ఇబ్బందులన్నీ వారు గుర్తుంచుకొని ఎక్కడ కూడా గ్రామాల్లో అభివృద్ధి జరగలేదు. రాజకీయాల్లో నెగ్గిన నాయకులు విలువ లేదు. ఎక్కడా కనీసం పని చేయలేకపోయిన మదనపడి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పల్లెటూరుని డెవలప్ చేస్తున్నారో ఆ విధంగా రైతులను ఆదుకునే విధంగా కూడా ఆయన చేసిన ప్రయత్నాలన్నీ కూడా చూసిన తర్వాత ఇవాళ పవన్ కళ్యాణ్ ఆశయాల మీద పనిచేసి మేము కానీ మా నాయకులు కానీ అందరూ కూడా ప్రజలకు ఏం చేసామనే దాని మీద పొద్దున్నైతే సాయంత్రం వరకు అదేవిధంగా మనం పనిచేస్తూ ఉన్నాం. అందరూ కూడా ఈరోజు నన్ను అత్యధిక మెజార్టీతో ఆ రోజు గెలిపించారు. గెలిచిన తర్వాత నేను ఏ రోజు పార్టీలు చూడలేదు. ఎవరైనా మన దగ్గర పని ఉండి వస్తే ఏ పార్టీ అని అడగలేదు, ఏ కులం అని అడగలేదు. ఎవరు వచ్చినా నా వల్ల ఈ పని చేసి పెట్టాను. వారు కూడా అందరూ కూడా సంతృప్తి చెంది మన అందరూ కూడా కలిసి ఉంటే అభివృద్ధి ఇంకా బాగా జరుగుతున్న ఉద్దేశంలో జనసేన పార్టీని ఆదరించి ఈరోజు ఈ వచ్చినటువంటి మీ మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ రానున్న రోజుల్లో మన గ్రామాల అభివృద్ధితో పాటు మన పట్టణాల అభివృద్ధితో పాటు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారిని మీరు ఆశీర్వదించి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి రాబోయే మంచి ప్రభుత్వాలు ఎన్నుకొని మన నెక్స్ట్ జనరేషన్కి మనకేది ఇచ్చి ఉచితాల కంటే కూడా ఇంటికో ఉద్యోగం కావాలనేది అసలు పవన్ కళ్యాణ్ గారి నినాదం. కానీ అప్పుడున్నటువంటి దురదృష్టం ఏంటంటే ఈ ఏదైతే పప్పు బెల్లాలాగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ పంచి అప్పులు పాలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి కొద్ది గొప్ప కుటుంబానికో 10,000 20,000 అకౌంట్లో వేసి కోట్లాది రూపాయలు నన్నుకున్నటువంటి అప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో పెద్దలు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ రాష్ట్రాన్ని పూర్తిగా లూటీ చేసిన తర్వాత జనానికి ఒకేసారి మనం ఏమి ఇవ్వమంటే జనంలో కూడా అసంతృప్తి ఉంటుంది. కాబట్టి వారి బాటలో కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి, వ్యాపారం అభివృద్ధి చెందాలి, ఇంటికో ఉద్యోగం కావాలి అనేది మన ఆశయం. ఎందుకంటే నెలకి 40,000 50,000 సంపాదించడం బెటర్, కానీ సంవత్సరానికి 10,000 15,000 వస్తే మనం ఏ మెడికల్ బిల్లు కూడా రావు. మీ కష్టాల్లో మేము కూడా తోడుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ స్వాగతం పలుకుతూ రాబోయే రోజుల్లో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందే దిశగా మీరందరూ తోడ్పాటు కోరుకుంటూ మనందరూ కలిసి మంచి సమాజాన్ని నిర్మించడానికి మీరందరూ సహాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జగ్గన్నపేట గ్రామం నుంచి మరి సుమారు 100 మంది ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవడం జరిగింది. ముందుగా వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ మా జనసేన కుటుంబంలో జాయిన్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. మాతో పాటు కూడా వారిని కూడా గౌరవంగా చూసుకుంటామని, పార్టీలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా వారందరినీ మేము అందరం గౌరవించుకుంటామని ముందుగా వారందరికీ మాటిస్తూ, మరి ఏదైతే మరి నీతికి నిజాయితీకి నిలువెత్తమైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనల మేరకు పార్టీని పెట్టడం జరిగింది. నిజంగా ఇవాళ బడుగు బలహీన వర్గాల కోసమే ఈ పార్టీ పనిచేస్తున్న వైనం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. మరి దానికి అనుగుణంగానే ఈ రోజున మరి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈ జనసేన పార్టీకి అండగా ఉండడానికి, ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మరి కళ్యాణ్ గారి ఆలోచనల యొక్క ప్రతిరూపంగా పనిచేస్తున్నటువంటి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు నిజంగా మార్నింగ్ 9 నుంచి సాయంత్రం వరకు గ్రీవెన్సీ అంటే ప్రతిరోజు గ్రీవెన్సీ అంటే ప్రజాస్పందన కార్యక్రమాన్ని ఆయన నిర్వహించడం జరుగుతుంది. మరి సుమారు 18 గంటలు పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి అదేవిధంగా మరి దాతల సహాయంతో ఈ రోజున మరి నియోజకవర్గాన్ని మరి ప్రగతి బాటలో పయనిస్తున్నటువంటి ఈ నియోజకవర్గానికి ముగ్ధులై అందరూ కూడా ఇవాళ మరి పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకున్న. జై హింద్, జై. తాడేపల్లిగూడెం నియోజకవర్గం తాడేపల్లిగూడెం రూరల్ మండలంలోని
జగ్గన్నపేట గ్రామంలో నా దళిత కుటుంబాలు సభ్యులందరూ ఈరోజు దాదాపు 100 మంది మన పార్టీలో జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఏదైతే మరి గత ప్రభుత్వంలో మోసపోయిన దళితులు మేల్కొని ఈరోజు తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీను గారు చేసే సేవా కార్యక్రమాలు కానీ నియోజకవర్గ అభివృద్ధి దిశగా వెళ్తున్న విషయం తెలుసుకుని ఈ రోజున ఈ దళిత సోదరులందరిలో మా పార్టీకి జాయిన్ అవ్వడం చాలా ఆనందదాయకం.